జై గురుదత్త శ్రీ గురుదత్త. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్కాంక్షి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మకున్నటువంటి నామాల్లో చాలా పరమ పవిత్రమైనటువంటి నామాలు ఉన్నాయి. ఆ పరమ పవిత్రమైనటువంటి నామాలలో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అనేది అత్యంతమైన అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటటువంటి నామం. అంటే కటిక దారిద్ర్యంలో ఉన్నవారు కూడా ఆ నామాన్ని, అంటే విష్ణు వక్షస్థల స్థితాయ నమః, ఆ నామాన్ని కనుక పట్టుకుంటే వారు దారిద్ర్యం నుంచి బయటపడగలుగుతారు. అంటే అమ్మకున్నటువంటి నామాలు అంత ప్రభావితం చేస్తాయి మనుషుల్ని. అంటే ఒక నమ్మకంతో ఆ నామాన్ని మనం పట్టుకుని చదివినట్లయితే ఆ నామానికి ఉన్నటువంటి ఫలితాలు అత్యద్భుతంగా మనిషిని తీర్చిదిద్దగలుగుతాయి. అందుకనే దారిద్ర్యం అనుభవించేవారు, కటిక దారిద్ర్యం అనుభవించేవారు ఆ నామాన్ని పట్టుకోగలిగినట్లయితే వారి యొక్క బాధల నుంచి వారు బయటపడుతారు. అదేవిధంగా రుణాలు ఎక్కువగా చేసిన వారు కూడా ఆ నామాన్ని పట్టుకోగలిగితే వాటి నుంచి, ఆ బాధల నుంచి బయటపడగలుగుతారు. మరి అమ్మకున్న నామాల్లో ప్రతి నామానికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయేది ఏంటంటే విష్ణు వక్షస్థల స్థితాయ నమః. ఈ నామానికి గల ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఎందుకు వచ్చింది విష్ణు వక్షస్థల స్థితాయ నమః అనే నామం ఎందుకు వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది మనం ఇప్పుడు ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. ఒకరోజు వైకుంఠములో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తూ ఉండగా సంతుష్టుడైన శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమన్నారు అమ్మని. అందుకు అమ్మ ఏ భార్య అయినా భర్త అనురాగాలను కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభించే విధంగా ఉంటే అంతకంటే నాకు అదృష్టం ఏముంది, నేను చాలా అదృష్టవంతురాలను కదా అని చెప్పింది అమ్మ విష్ణుమూర్తితో, శ్రీహరితో. ఆ మాటలు విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వరానుగ్రహం కూడా కావాలి, అందువలన ఆయన్ను ప్రసన్నం చేసుకోమని చెబుతారు. తద్వారా లోకానికి కూడా ఒక ఉపకారం చెయ్యాలనే సదుద్దేశంతో అమ్మను ఈశ్వరానుగ్రహం పొందడానికి వెళ్ళమని చెప్తారు. అలా శ్రీహరి ఆజ్ఞను పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకుని తపస్సు చేయడానికి తగిన స్థలాన్ని వెతుకుతూ ఉండగా అటుగా శ్రీహరి సలహా మేరకు నారదుడు వచ్చి అమ్మకు అనువైన చోటు చూపిస్తాడు. ఆయన సూచన ప్రకారం ఏం చెప్తారంటే, అమ్మ, ఈ భూప్రపంచంలో నీకు అనువైన ప్రదేశం శ్రీశైల క్షేత్రం తల్లి, అక్కడ చేసుకుంటే మనశ్శాంతిగా నువ్వు ఏ పనైనా నిర్విఘ్నంగా చేసుకోగలుగుతావు అని చెప్తారు. అంటే ఈ రోజుకు కూడా ఎంతోమంది శ్రీశైల క్షేత్రంలో అజ్ఞాతంగా చేసుకుంటూనే ఉంటారు. అందుకే శ్రీశైల క్షేత్ర సమీపంలో అమ్మ వెళుతుంది. వెళ్ళంగానే పాతాళగంగ చేరుకుని ఒక అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెడుతుంది. అయితే తపస్సు ప్రారంభించే ముందు అమ్మ ఈశ్వరానుగ్రహం పొందాలనేటటువంటి హడావుడిలో గణపతిని ప్రార్థించకుండా ఈశ్వరుని ప్రార్థన చేస్తుంది. అందుకు కోపగించిన విఘ్నాధిపతి, గణాధిపతి వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణనాథుని విన్నపం మేరకు లక్ష్మీదేవి
తపస్సుకు విఘ్నాలు కలుగజేస్తుంది. అంటే సరస్వతి వాక్కుకు ప్రధానం. ఆవిడ ఎప్పుడైతే లక్ష్మీదేవి మానవ శరీరంతో చోటు చేసుకుని భూమి మీదకి వచ్చిందో మానవుడికి సంబంధించిన బాధలన్నీ సరే పడాల్సిందే, తప్పదు. కాబట్టి లక్ష్మీదేవి తపస్సుకు విఘ్నాలు కలగజేయడం కోసం సరస్వతీదేవి జ్ఞానాన్ని ఇబ్బంది పెడుతూ ఉంది. లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరి జపం చేస్తున్నా ఆమెకి ఏకాగ్రచిత్తంగా ఆవిడ చేయలేకపోతుంది, తపస్సు చేయలేకపోతుంది. తపస్సుపై ఆమె మనస్సు లగ్నం కావటంలా. అప్పుడు ఎందుకు ఎక్కడో పొరపాటు జరుగుతోంది, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, పరమశివుడు అనుగ్రహాన్ని ఎందుకు పొందలేకపోతున్నాను అని ఆమె బాధపడుతుంటే నారదుడు ప్రత్యక్షమవుతాడు. తల్లి, మీరు చేసింది అంతా బాగుంది, ఒక్క విషయం తల్లి, ఈ భూమి మీద ఎవరైనా ఏ పని చేయాలన్నా గణాధిపతికి విఘ్నాధిపతిని పూజించకుండా ఏ పని చేసినా అది నిష్ప్రయోజనం తల్లి. కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నా, ఏం చేసుకున్నా, ఏ వ్రతాలు చేసినా, నోములు చేసినా, యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, మీ మంత్రాలు జపించాలన్నా, ఏం చేయాలన్నా ముందు విఘ్నాధిపతిని ప్రార్థించాలి తల్లి. అలా విఘ్నాధిపతిని ప్రార్థించిన తర్వాతే నువ్వు ఏదైనా చేయాలి తల్లి ఈ భూమి మీద అని చెప్తా. అంతటా లక్ష్మీదేవి అప్పుడు జ్ఞానోదయం అయ్యి వినాయక వ్రతాన్ని చేసి ఆ వినాయకుడి యొక్క గణాధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి ఘోరమైన తపస్సు సాగిస్తుంది లక్ష్మీదేవి. అయినప్పటికీ కూడా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాల. ఆమె చుట్టూ పుట్టలు పెరిగిపోతున్నాయి, అనంతరం ఆమె పుట్టలు పెరిగిపోతున్నాయి, అయినా శివానుగ్రహం కలగట్ల. అనంతరం ఆమె దేహం నుండి ఒక దివ్యమైన జ్యోతి అగ్ని బయటికి వచ్చి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది. ఎందువల్లంటే లక్ష్మీదేవి ఒక్కసారి బాధపడింది. ఆవిడే ఇంత నేను ఘోరంగా తపస్సు చేస్తున్నా పరమశివుడు కనికరించట్లేదా, కాబట్టి ఇంక నేను ఉండి ప్రయోజనం ఏముంది అని బాధపడటంతో ఆమెలో ఉన్నటువంటి ఒక దివ్య జ్యోతి బయటకు వచ్చి సమస్త లోకాల్ని దహించడానికి ప్రారంభించింది. అప్పుడు అది చూసినటువంటి ఋషులు దేవతలు పరమేశ్వరు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మొరపెట్టుకున్నారు. పరమశివ, నువ్వు ఆ తల్లికి అనుగ్రహం ఇవ్వకపోతే ఈ భూలోకం అంతా సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శివ అని చెప్పేసి పరమేశ్వరుని కోరుకుంటారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపుతాడు. అప్పుడు ఆ నందీశ్వరుడు కూడా ఎప్పుడైతే భూలోకంలోకి అడుగుపెట్టాడో మానవాకారంలోకే రావాలి. ఆ మానవాకారంలోకి ఎలా వస్తున్నాడంటే ఒక బ్రాహ్మణుని వేషంలో, అంటే ఎవరు చెబితే వినగలుగుతారో ఆ వేషధారణలో నందీశ్వరుడు అమ్మ దగ్గరికి వచ్చి ఆమె అభీష్టం నెరవేరాలంటే, అమ్మ మీరు రౌద్ర రూపాన్ని తగ్గించండి, మీరు రౌద్ర రూపాన్ని తగ్గించి ఆ రుద్రుని ప్రసన్నం చేసుకోవాలి అంటే రుద్రహోమం చెయ్యాలి తల్లి, అందుకన మీరు ఒక్క నామజపమే కాదమ్మా రుద్రహోమం చేయాలి అని చెప్పేసి అక్కడ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా వెళ్ళిపోతాడు. వెంటనే లక్ష్మీదేవి దాన్ని తెలుసుకున్నట్టు అందుకే తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి చెప్పింది. అయితే స్వామి నివేదన ఏర్పాట్లు చేసుకుంది, రుద్రహోమం గావించింది. రుద్రహోమం కూడా చాలా అత్యద్భుతంగా మంచి మంచి ఋత్విక్కులతో రుద్రహోమం జరుగుతుంది. అయిపోయిన తర్వాత అయితే అక్కడ నందీశ్వరుడు ఒక్క మాట చెప్తాడు, తల్లి రుద్రహోమం అయిపోయిన తర్వాత మాత్రం స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ చెప్పేసిన విషయం, ఈ చివరిలో చెప్పిన విషయం అమ్మ గ్రహించదు. రుద్రహోమము పూర్తి చేసేస్తారు. పూర్తి చేసేసిన వెంటనే సప్త ఋషుల్ని ఋత్విక్కులుగా నియమించి ఏకాదశి రుద్రయాగాన్ని ప్రారంభించేసింది అమ్మ. యాగం నిర్విఘ్నంగా ముగిసిపోయింది. అయితే అక్కడ నందీశ్వరుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని అమ్మ మర్చిపోయింది. ఏంటి ఆ విషయం అంటే, యాగ పరిసమాప్తి అయిపోయిన తర్వాత ఒక శరీర అవయవాన్ని సమర్పించాలి అని రుద్రుని ప్రసన్నం చేసుకోవడానికి అని చెప్పింది. ఆ విషయాన్ని అమ్మ మర్చిపోయింది. వెంటనే రుద్రహోమం అవటం ఏంటి, హోమగుండం నుంచి ఒక వికృత రూపం బయటకు వచ్చి ఆకలి 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 అని కేకలు వేసాగింది. అప్పుడు లక్ష్మీదేవి తన ఖడ్గంతో తన వామభాగ స్థానాన్ని ఖండించి శక్తికి, ఆ వచ్చినటువంటి శక్తికి సమర్పించబోగా వెంటనే ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి
ఆమె వక్షస్థల భాగాన్ని ఎలాంటి లోపం లేకుండా చేసి ఇస్తారు. వెంటనే వరం కోరుకోమా అంటారు. అప్పుడు ఆమె లక్ష్మీదేవి సర్వవేళలా తనకు శివానుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తుంది. అందుకు రుద్రుడు ప్రసన్నమై, తదాస్తు, నీకు ఎప్పుడు నా అనుగ్రహం ఉంటుంది తల్లి అని చెప్తాడు. నువ్వు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి మనోధైర్యాన్ని, అష్ట ఐశ్వర్యాల్ని లభింపజేస్తావు. నీ నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఒక వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షంగా పిలుస్తారు. 3 దళాలతో ఉండే మారేడు దళాలతో పూజించిన వారికి సర్వ శుభాలు కలుగుతాయి అమ్మా అని చెప్తారు. అంటే విష్ణు వక్షస్థల స్థితాయ నమః అనే పేరు నామాన్ని పట్టుకుని చేసిన, బిల్వవృక్షాన్ని పట్టుకు చేసిన మంచి శుభ ఫలితాలు, సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ అమ్మ యొక్క నామాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో చదవగలిగినట్లయితే వారి యొక్క బాధల నుంచి వారు పరిష్కృతులవుతారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.